హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో సెప్టెంబర్ 5, 2024 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది ప్రైమ్ వీడియోలోకి రీసెంట్గానే అయితే రావడం జరిగింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి, సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. ఇది బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ భయ్య. 1972లో మునిచ్ ఒలింపిక్స్లో ఇస్రాయెల్ అథ్లెట్స్ని అయితే కొంతమంది టెర్రరిస్టులు హాస్టేజ్గా తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఆ టెర్రరిస్టులు ఎవరు, ఎందుకో హాస్టేజెస్ కింద తీసుకున్నారు, వీటన్నిటిని ఏబిసి స్పోర్ట్స్ రిపోర్టర్స్ ఎలా కవర్ చేశారన్నది మీరు ఈ మూవీలో అయితే చూస్తారు భయ్య. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, ఖచ్చితంగా ఫాలో కొట్టండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చింది భయ్య, నాకైతే బాగా అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫ్రెష్ యాంగిల్ భయ్య. మీకు సినిమా మొత్తం కూడా చాలా ఫ్రెష్ యాంగిల్ అయితే ప్రెజెంట్ చేస్తారు. మీకు ప్లేయర్ సైడ్ నుంచి కానీ టెర్రరిస్టుల సైడ్ నుంచి కాకుండా ఏబిసి స్పోర్ట్స్ రిపోర్టర్స్ అన్నాం కదా నేను, వాళ్ళ సైడ్ నుంచి ఈ జర్నలిస్ట్స్ సైడ్ నుంచి మొత్తం ఆ యాంగిల్ అంతటిని కూడా చూపించడం జరుగుతుంది. సో ఆ ఎథికల్ డైమెన్షన్ అయితే చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. ఇంకా టెన్స్ అండ్ ఇమ్మర్సివ్ స్క్రీన్ ప్లే అయితే ఉంటుంది భయ్య. రియల్ టైం పేసింగ్ ఉంటుంది, గూస్ బంప్స్ తీసుకొస్తామట. ఎందుకంటే మూవీ చాలా తక్కువ రన్ టైం ఉంటుంది, 1 hour 30 minutes లో కంప్లీట్ అయిపోద్ది. సో మొత్తం డ్రామా అంతా కూడా చాలా థ్రిల్లింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ వేలో ప్రెజెంట్ చేస్తారు. పర్ఫార్మెన్సెస్ కూడా సూపర్ గా ఉంటాయి. అండ్ మెయిన్ గా ఆల్రెడీ చెప్పాను కదా, బేస్డ్ ఆన్ 2 ఈవెంట్స్ అని చెప్పేసి. సో అక్కడ ఉండే కొన్ని ఫుటేజెస్ ని కానీ వాటిని తీసుకుని ఆ యాక్చువల్ ఫుటేజ్ ని అండ్ ఈ మోడర్న్ టైప్ కి మనకి కనెక్ట్ అయ్యేలాగా ఫిల్మింగ్ ని, ఈ రెండింటిని చాలా బాగా బ్లెండ్ చేసి ఒక డాక్యుమెంటరీ థ్రిల్లర్ లా ప్రెజెంట్ చేస్తారు. చాలా బాగా కనెక్ట్ అవుతారు మీరు దానికి. అండ్ ఫిల్లర్ ఎపిసోడ్స్ లాంటివి అయితే ఏమి ఉండవు. జస్ట్ ఇంటెన్సిటీగా అయితే వెళ్ళిపోద్ది, ఎక్కడ కూడా అస్సలు తగ్గదు. గ్రిప్పింగ్ రన్ టైం మొత్తం అంతా కూడా. ఎమోషనల్ స్కోర్ అండ్ పీరియాడిక్ యాక్యురేట్ కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారు భయ్య. విజువల్లీ టెక్నికల్ అయితే సినిమా టాప్ నాచ్ అని చెప్పాలి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే డజంట్ ఎక్స్ప్లోర్ హాస్టేజెస్ సైడ్ భయ్య. అంటే ఓన్లీ రిపోర్టర్ సైడ్ నుంచి వాళ్ళ టెర్రరిస్టుల గురించే చూపించడం అయితే జరుగుద్ది. హాస్టేజెస్ సైడ్ నుంచి అయితే ఏమి చూపించరు, అంత డీప్ గా కూడా తీసుకెళ్లరు. అది కొంచెం మీకు ప్రాబ్లమేటిక్ అనిపించవచ్చు, ఓన్లీ ఎందుకంటే మీడియా పర్స్పెక్టివ్ ని ఎక్కువగా చూపిస్తారు అనమాట. ఒకవేళ మీరు కనుక యాక్షన్ థ్రిల్లర్ కోసం చూస్తున్నట్లయితే డిసప్పాయింట్ అవుతారు భయ్య. ఎందుకంటే ఇదంతా కూడా డ్రామా థ్రిల్లర్ గానే ఉంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ అంటూ అలాంటివి అయితే ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓన్లీ టాక్ హెవీ ఉంటుంది అనమాట. సో వాటి పరంగా ఓకే అవుద్ది అనుకుంటేనే చూడండి, డ్రామా పరంగా. లేదనుకుంటే అవాయిడ్ చేసేసుకోవచ్చు. ప్రైవేట్లో ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. నాకైతే బాగా అనిపించింది. ఓకే, మీకు కనుక రివ్యూస్ చూడడం లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.